హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక 49 ఇంచెస్ వియూ బ్రాండ్ మోడల్ నెంబర్ ఒకసారి మీకు చూపిస్తాను. మోడల్ నెంబర్ 49 SU131 మోడల్. ఈ మోడల్ ఒక డిఫికల్ట్ ప్రాబ్లం ఉంది. మేబీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ టోటల్ వీడియో అయితే ఒకసారి స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే దీంట్లో ఒక డిఫికల్ట్ ప్రాబ్లం అంటే మేబీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేస్ చేసి ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. ఫేస్ చేసి ఉంటే ఒకసారి టోటల్ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. ఇన్ కేస్ నేనేమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే దాని గురించి మీరు డీటెయిల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదంటే కామెంట్ సెక్షన్ లో కూడా మీరు చెప్పొచ్చు ఈ ప్రాబ్లం ఇలా ఉంటుంది, మేబీ ఈ పాయింట్ మిస్ అయ్యారని చెప్పేసి చెప్పొచ్చు ప్లీజ్. ఎందుకంటే ఫ్రెషర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో, ఓకేనా? ఎనీవే, దీంట్లో ఒక ప్రాబ్లం అనేది ఉంది. ఒకసారి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. దీంట్లో ఓన్లీ వచ్చేసి ఒకటి 100 బోర్డ్ ఉంటుంది, పవర్ సప్లై ప్లస్ టీకాన్ బోర్డ్ అండ్ స్క్రీన్, బ్యాక్ లైట్. ఓకే, దీంట్లో వచ్చేసి ఇవి మెయిన్ పార్ట్స్. స్క్రీన్ అయితే ఓపెన్ చేసి నేను పక్కకు పెట్టేశాను. వైట్ కలర్ షీట్ అయితే కనిపిస్తుంది మీకు. దీని బ్యాక్ సైడ్ స్క్రీన్ అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో ప్రాబ్లం వచ్చేసి మనం రెడ్ లైట్ ఇండికేషన్ ఉంటుంది కదా, స్టాండ్ బై ఇండికేషన్, రిమోట్ తో ఆన్ చేసిన తర్వాత సెట్ అంతా ఆన్ అవుతుంది. పిక్చర్ అనేది మనకి స్క్రీన్ మీద అవుట్పుట్ కనిపించదు. ఓన్లీ బ్యాక్ లైట్ మాత్రమే లోన్ ఇంటర్నల్ వెలుగుతున్నట్టు ఉంటుంది. బట్ టార్చ్ చేసి చూసినా గానీ ఏం స్క్రీన్ మీద ఎలాంటి పిక్చర్ గానీ ఏం కనిపించదు. ప్రాబ్లం అయితే ఇది. దీంట్లో ఏంటంటే నేను చేసింది టోటల్ అన్ని చెక్ చేశాను. ఎవ్రీథింగ్ వోల్టేజ్ అన్ని ఓకే ఉన్నాయి. బట్ ప్యానల్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది 12 వోల్ట్స్ నుంచి డ్రాప్ అవుతూ ఉంది. అంటే 12 వోల్ట్స్ ఫస్ట్ చూపిస్తూ ఉంటుంది చెక్ చేసేటప్పుడు. అది 12 వోల్ట్స్ నుండి 8 వోల్ట్స్ నుంచి 6 వోల్ట్స్ డ్రాప్ అయిపోతూ ఉంది. నేను ఫస్ట్ అనుకున్నదేమో ఇది మదర్ బోర్డ్ ఇష్యూ ఉంటుందేమో అని చెప్పేసి మదర్ బోర్డ్ అనుకున్నాను. ఈ మదర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఈ మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. మదర్ బోర్డ్ ని టోటల్ చెక్ చేస్తే మదర్ బోర్డ్ అనేది పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నేను మేబీ పవర్ బోర్డ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి పవర్ బోర్డ్ ని ఇండివిజువల్ గా సపరేట్ లోడ్ ఇచ్చేసి చెక్ చేస్తే ఇది కూడా ఓకే ఉంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. అంటే ఈ ప్రాబ్లం అయితే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, అంటే ప్యానల్ వోల్టేజ్ మేబీ రెండింటి నుంచి సప్లై అనేది ప్యానల్ వోల్టేజ్ రావాలి. సో ఈ రెండు కూడా ప్రాబ్లం లేదు. మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్, మళ్ళీ ఒక డౌట్ ఇంకేముంటుందని చెప్పేసి మేబీ ప్యానల్ ఏమైనా షార్ట్ ఉంటుందా అని చెప్పేసి అనుకుని టీకాన్ బోర్డ్ ని అయితే రిమూవ్ చేసి మళ్ళీ చెక్ చేశాను. టీకాన్ బోర్డ్ రిమూవ్ చేసి చెక్ చేసినా కానీ సేమ్ కండిషన్ ఉంది. సో మేబీ టీకాన్ బోర్డ్ కాదు, స్క్రీన్ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి ఈ స్ట్రిప్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి, 2 స్ట్రిప్స్, ఇది ఒకటి దీని పక్కన ఒకటి, ఇవి కూడా రిమూవ్ చేసి మళ్ళీ చెక్ చేశాను 1 by 1. సో మళ్ళీ సేమ్ కండిషన్, అదే 12 వోల్ట్స్ అనేది మనకి డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఫ్యూజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ 12 వోల్ట్స్ అనేది వస్తుంది. 12 వోల్ట్స్ అనేది వస్తుంది. ఈ 12 వోల్ట్స్ ఈ మదర్ బోర్డ్ నుంచి సప్లై అనేది వస్తుంది. ఈ మదర్ బోర్డ్ కి ఈ పవర్ బోర్డ్ అనేది మెయిన్, ఈ పవర్ బోర్డ్ నుంచి వస్తుంది. సో ఇది 1 by 1 అయితే స్క్రీన్ కూడా రిమూవ్ చేసి నేను చెక్ చేశాను. దాంట్లో కూడా ప్రాబ్లం అయితే లేదు. స్క్రీన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఓకే. అయినా కానీ 12 వోల్ట్స్ అనేది మనకి డ్రాప్ అవుతుంది. సో టోటల్ నేను ఒకసారి ఓపెన్ చేద్దాం, ఇది ఇండివిజువల్ గా ఒక్కోసారి 1 by 1 పార్ట్ అనేది రిమూవ్ చేసి చెక్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తే దీంట్లో ఒక ప్రాబ్లం ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. నా 8 years ఎక్స్పీరియన్స్ ఈ టెక్నికల్ ఫీల్డ్ లో ఇప్పటివరకు నేను ఇది ఫేస్ చేయలేదు. సో మీకు యూజ్ అవుతుంది, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది నేను మొత్తం ఈ చెకింగ్ ప్రాసెస్ అంతా నాకు 2 days టైం పట్టింది. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఎక్కడనేది ఫేస్ చేయడానికి నాకు అది కనుక్కోవడానికి నాకు 2 days టైం పట్టింది. అంటే మేబీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ ప్రాబ్లం కూడా ఇది సాల్వ్ కాదు. వాళ్ళు తీసుకెళ్లి వేరే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం కానీ, సంథింగ్ రిటర్న్ ఇవ్వడం కానీ ఇలాంటి జరుగుతుంటది. సో వాళ్ళ కోసం ఈ వీడియో పర్టికులర్ చేస్తున్నాను. ఎనీవే, ప్రాబ్లం అయితే సొల్యూషన్ అయితే నాకు దొరికింది. దీంట్లో ఎల్ఈడి లైట్స్ ఏదైతే ఉంటాయో వాటిలో ప్రాబ్లం ఉంది. ఒక చిన్న స్పార్క్ వల్ల ఆ 12 వోల్ట్స్ ఏదైతే ఉంటుందో అది డ్రాప్ అనేది అవుతుంది. పవర్ బోర్డ్ నుంచి లోడ్ తీసుకొని వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. మీకు ఒకసారి ఎక్కడ స్పార్క్ అనేది నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇది పాత ఎల్ఈడీస్. ఇక్కడ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న ట్రాక్ అనేది కట్ అయింది. మేబీ స్పార్క్ వల్ల ఏమో తెలియదు, ఇక్కడ ఒక ట్రాక్ అనేది కట్ అయింది, చిన్న లేయర్ అనేది. సో దానివల్ల ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. వేరేది నేను కొత్తవి తీసుకొచ్చి ఎల్ఈడీస్ బ్యాక్ లైట్ ఏదైతే ఉంటుందో అది కొత్తవి రీప్లేస్ చేశాను. ప్రాబ్లం అనేది అయితే సాల్వ్ అయింది ప్రజెంట్. ఒకసారి ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను. టోటల్ అయితే ఇంకా ఆన్ చేయలేదు. ప్రాబ్లం అయితే ఇది ఫైండ్ అవుట్ చేయడానికి అయితే కంప్లీట్ అయింది. స్విచ్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, ఇండికేషన్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇది వచ్చేసి బ్యాక్ లైట్ అంటారు. కొన్ని మోడల్స్ లో ఎడ్జ్ ఎల్ఈడీస్ కూడా వస్తాయి. అంటే టోటల్ మీకు ఎల్ఈడి లైట్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ఇవి లాస్ట్ కార్నర్ లో ఉంటుంది. ఇలా
ఈ కార్నర్ పట్టీ ఏదైతే ఉంటుందో కార్నర్ పట్టీకి ఎల్ఈడి లైట్స్ అనేది ఉంటుంది. దాన్ని ఎడ్జ్ ఎల్ఈడీస్ అంటారు. ఇవి నార్మల్ ఎల్ఈడీస్, బ్యాక్ లైట్ అంటారు వీటిని. ఎల్ఈడి టీవీస్ లో మనకి పిక్చర్ కనిపించడానికి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ లైట్స్ అని చెప్పొచ్చు. ఒకసారి ప్యానల్ వోల్టేజ్ కూడా మీకు చూపిస్తాను, స్టాండ్ బై ఉంటుందా లేదనేది. టీవీ అనేది టోటల్ రివర్స్ పెట్టాను. చెకింగ్ ప్రాసెస్ చేయాలంటే మదర్ బోర్డు రివర్స్ లో ఉంటుంది కాబట్టి. ఓకే, ఒకసారి మీకు ఆన్ చేసి వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది మీకు ఒకసారి క్లియర్ నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి స్టాండ్ బై ఇండికేషన్ ఓకే. ఐ హోప్ మీకు క్లియర్ ఉంది అనుకుంటా. రెడ్ లైట్ ఉంది కదా, రిమోట్ తో ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఇదైతే గ్రౌండ్ కి తీసుకున్నాను. 1 ప్రోబ్ 1 సెకండ్. ఇది రిమోట్ తో ఆన్ చేస్తే మీకు ఇక్కడ ఈ 12 volts అనేది స్టాండ్ బై ఇండికేషన్ లో ఓకే ఉంది. ఈ 12 volts ఏదైతే ఉందో ప్రీవియస్ 12 volts నుంచి 8 volts, 8 volts నుంచి 6 volts కి డ్రాప్ అవుతా ఉంది. ఇది కండిషన్. మీకు ఒకసారి స్క్రీన్ కూడా టోటల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను అది. ఓకే, ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తే మీకు 12 volts అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. సరే మళ్ళీ టచ్ చేసి చూపిస్తాను. ఎస్, ఈ 12 volts అనేది ప్రాపర్గా కండిషన్లో ఉంది. 12 volts అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టోటల్ స్క్రీన్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. వెల్కమ్ బ్యాక్. ఈ టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయింది. టోటల్ వర్కింగ్ కండిషన్ వచ్చేసి ఇలా ఉంది. టోటల్ పర్ఫెక్ట్ కండిషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సీనియర్ ఈ వీడియో చూస్తున్నారో సంథింగ్ నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే ప్లీజ్ మీ కామెంట్ సెక్షన్లో అయితే యాడ్ చేయండి. ఏమైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే మేబీ నాకు కూడా ఒక పాయింట్ ఏమైనా తెలియచ్చు. మేబీ మీ నుంచి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎల్ఈడి ఎల్సీడీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.